ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 190వ జయంతి సందర్భంగా మరి ఒక వరంగల్ జిల్లాలోని మరి పూలే గారి కాస్త విగ్రహానికి ఘనంగా మా యొక్క మహిళా నాయకులు, మా యొక్క తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులతో కలిసి పూలే గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ చరిత్రలో మిగిలిపోయేటటువంటి మహనీయుల్లో పూలే గారి పాత్ర మరవని. ఇవాళ పూలే గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని యువత కూడా ముందుకు పోవాల్సిందిగా, అదేవిధంగా మరి ఆనాడు గతంలో చాలా పరిమాణాలు చెప్పినాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారికి అన్యాయం జరుగుతూనే ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నటువంటి ప్రజలు ఇవాళ సాక్షాత్ పూలే గారి జయంతి సందర్భంగా నేను ప్రభుత్వానికి వాళ్ళు సూచనలు ఇవ్వదలుచుకున్నాము. మేము కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి మొన్న జరిగినటువంటి కొన్ని నామినేట్ పదవి విషయంలో కానీ, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ, కొన్ని మిగతా విషయంలో కానీ కొంచెం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విషయంలో, నాయకుల విషయంలో కొంచెం మరి వాళ్ళు చిన్న చూపు చూస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు సూచిస్తూ ఉన్నాం. వాళ్ళ అద్దంకి నాయకులు లాంటి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సేవలు చేసినటువంటి ఎంతోమంది బలహీన వర్గాలకు చెందిన నాయకులకు మరి రానున్న రోజుల్లో వారికి సముచిత గౌరవం కల్పించాలి. ఇలా ఏది ఏమైనా కూడా ఇలా బక్క జడ్సన్ విషయంలో కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అధికారం రావడానికి తన శాయశక్తుల కీలకంగా పనిచేసినటువంటి జడ్సన్ ఇవాళ మీకు దూరమైండు. ఇవాళ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మీకు అభ్యర్థులయ్యారు. ఇవాళ ఒకసారి పునరుద్ధరించుకోవాలి. దయచేసి ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. ఇక పూలే గారి జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, బలహీన వర్గాలను రాజకీయంగా ఎదిగే దిశగా వారికి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తోటి బీసీ నాయకులకు, బహుజన నాయకులందరికీ పేరు ధన్యవాదాలు వేసుకుంటున్నాను.